మా నేను సన్యాసంలో కలవడానికి పోతుండా. నువ్వు ఆల్రెడీ సన్యాసివే కదరా. సన్యాసుల్లో కాదు మా సన్యాసంలో. ఎందుకు? నాకు ఎవరు పిల్లలు ఇచ్చేటాడికి కనిపెట్టంలే. మీరా చూసి చేయలేకుండా ఉండారు. అసలు మీకు నాకు పెళ్లి చేసి ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఉండు ఏదో ఒకటి చూద్దాంలే. సన్యాసుల్లో ఎందుకురా కలుస్తావు? పో ఇంట్లోకి పో. లేదులేమా, ఆఖరికి నాకు కింద పని చేసే వాళ్ళు కూడా పెళ్లికి రెడీగా ఉండరు. వాళ్ళదేమో జాబ్ అంట, నాదేమో వ్యాపారం అంట. నాకేమో పిల్లనిచ్చేదానికి ఊరుగు ముందు రావడంలే. మీరు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలే. నా కింద పని చేసే వాళ్ళు పెళ్లి కార్డులు తెచ్చిస్తా ఉంటే తల ఆడబెట్టుకోవాలో అర్థం కావటంలే. నేను చూస్తానని చెప్పాను కదా. అపో మీ మీద అంతా నమ్మకంలే నాకు. ఫోన్ 1 month later. ఏమరా అప్పుడే వచ్చేస్తావు? ఆలస్యమైందా ఆచార్య పుత్రిక? మా నాన్న పేరు ఆచార్య కాదు, మునివేల ఆచారి. టాపిక్ డైవర్ట్ చేయబాకో. అయితే మరి ఎందుకు వచ్చినావు? కాశీలో ఘోర తపస్సులో ఉన్నప్పుడు నన్ను పిచ్చోడు అనుకుని రాళ్ళతో కొట్టినారు. అవునులే, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టున్నారే. దీంతో ఉన్న ప్రతి ఒక్క రాయి మహిమ గల రాయి అని నిరూపిస్తా. దీన్ని నీటిగా కడిగి బొట్లు పెట్టు. అబ్బా! ఒరే మహిమగల్లా రాయేనా?